Hello, good afternoon, and welcome to the explanation of SSC CGL Tier 1 model of test series, Win Test Series, General Studies subject, paper number 10. So let's start off with the first question. Who was the Indian woman president of the United Nations General Assembly? That was Vijayalakshmi Pandit. Now, Vijayalakshmi Pandit happens to be the sister of Jawaharlal Nehru. And Vijayalakshmi Pandit కున్న ఇంకొక డిస్టింక్షన్ ఏంటంటే షీ వాజ్ ఆల్సో ద ఫస్ట్ ఉమెన్ అంబాసిడర్ టు యుఎస్ఎస్ఆర్. అప్పుడు రష్యా ఉండేది కదా, కలిసి అప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని. దానికి కూడా ఇండియా తరఫున ఫస్ట్ ఉమెన్ అంబాసిడర్గా చేశారు ఆవిడ విజయలక్ష్మి పండిట్. సరోజిని నాయుడుకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలానే ఫస్ట్ ఉమెన్ గవర్నర్ కూడా ఆవిడ. యునైటెడ్ ప్రావిన్సెస్ అని పిలిచేవాళ్ళు ఇంతకుముందు, ఉత్తరప్రదేశ్, బీహార్లో కొన్ని పార్ట్స్ ఇవన్నీ కలిపి యునైటెడ్ ప్రావిన్సెస్. ఆ యునైటెడ్ ప్రావిన్సెస్కి ఆవిడ ఫస్ట్ ఉమెన్ గవర్నర్గా చేశారు ఇండియా మొత్తంలో. రైట్, నెక్స్ట్. ది 1 రూపీ నోట్ బేర్స్ ద సిగ్నేచర్ ఆఫ్ ది సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్. 1 రూపీ నోట్స్ని, కాయిన్స్ ఆఫ్ ఆల్ డినామినేషన్స్ని సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ముద్రిస్తారు. 2 రూపీస్ నోట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి దాదాపు 10,000 రూపీస్ డినామినేషన్ వరకు ప్రింట్ చేసే అధికారం ఆర్బీఐకి ఉంటుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ముద్రిస్తుంది కాబట్టి దాని మీద సిగ్నేచర్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ చేస్తారు 1 రూపీ నోట్స్ మీద. నెక్స్ట్, వాట్ ఈస్ ది కరెన్సీ ఆఫ్ సౌదీ అరేబియా? సౌదీ అరేబియా కరెన్సీ ఏంటి? సౌదీ రియాల్. రియాల్ ఈజ్ దేర్ కరెన్సీ. యమెన్కి కూడా రియాలే కరెన్సీ. పౌండ్ బ్రిటన్కి. లీరా ఈజ్ ఫర్ టర్కీ. దీనార్ చాలా దేశాలకు ఉంది, ఇరాక్ ఉంది, కువైత్కి ఉంది, దీనార్ కరెన్సీస్ ఉంటాయి. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్ ఎప్పుడు? 1 జనవరి 1949. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఎప్పుడు చేశారు? 1934లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచి పనిచేయడం స్టార్ట్ చేసింది? 1 ఏప్రిల్ 1935 నుంచి పనిచేయడం స్టార్ట్ చేసింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ బ్యాంక్, అంటే 35లో ఈ రిజర్వ్ బ్యాంక్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అది ప్యూర్గా ప్రైవేట్ పీపుల్ చేతిలో ఉండేది. 5 కోట్ల క్యాపిటల్తో స్టార్ట్ చేశారు దాన్ని. సో అది ప్రైవేట్ పీపుల్ చేతిలో ఉండేది, దాన్ని నేషనలైజేషన్ చేశారు. దట్ వాజ్ ఆన్ 1 జనవరి 1949. అండ్ 1949కి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ ఇయర్లోనే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా పాస్ చేశారు. రైట్, నెక్స్ట్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ఫోక్ డాన్స్ ఆఫ్ ఇండియా? దట్ ఈస్ గార్బా. గార్బా ఈజ్ రిలేటెడ్ టు గుజరాత్. అయితే మీరు అనొచ్చు మిగతా అన్ని కూడా డాన్స్ ఫామ్సే కదా అని, బట్ దే ఆర్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్. ఇప్పుడు కథకళి కానీ, లేకపోతే మోహిని అట్టం కానీ, మణిపూరి కానీ, ఇవన్నీ క్లాసికల్ డాన్స్. కూచిపూడి ఈజ్ నాట్ ఫోక్ డాన్స్. అర్థం. ఇప్పుడు లంబాడీ టైప్ డాన్స్ ఉందనుకోండి, అది ఫోక్ డాన్స్ అవుతుంది. అంతేగాని కూచిపూడి ఈజ్ నాట్ ఎ ఫోక్ డాన్స్. సో ఇచ్చినవన్నీ క్లాసికల్ డాన్సులు. సో మనల్ని అడిగింది ఫోక్ డాన్స్. సో గార్బా ఈజ్ ది ఫోక్ డాన్స్. రైట్, నెక్స్ట్. నాబార్డ్ స్టాండ్స్ ఫర్ అని అడిగారు. నాబార్డ్ తెలుసు కదా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటాం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎప్పుడే స్టార్ట్ చేశారు? 12 జూలై 1982 సెటప్ చేశారు. ఏ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని అంటే శివరామన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని. అండ్ నాబార్డ్ ఇందాక నేను చెప్పినట్టుగా సిడ్బీ లాగా నాబార్డ్ ఈజ్ ఆల్సో రీఫైనాన్సింగ్ ఆర్గనైజేషన్. అది అంటే డైరెక్ట్గా నాబార్డ్ లోన్స్ ఇవ్వదు ఆర్ఆర్బీస్కి, కోఆపరేటివ్స్కి, వాళ్ళకి ఫార్మర్స్కి, వాళ్ళకి ఆర్ఆర్బీస్కి, కోఆపరేటివ్స్కి, వాళ్ళకి లోన్లు ఎక్స్టెండ్ చేస్తారు నాబార్డ్ తరఫున. నాబార్డ్ నుంచి వచ్చేవి వాళ్ళు ఆ బ్యాంకుల వాళ్ళు ఫైనల్ కస్టమర్స్కి ఇస్తారు. సో ఆర్ఆర్బీస్కి వాటికి సంబంధించి అపెక్స్ బ్యాంక్ ఈజ్ నాబార్డ్. సో నాబార్డ్కి ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారంటే హర్ష్ కుమార్ బన్వాలా అని ఆయన ఉన్నారు. నాబార్డ్ కంటే ముందు అక్కడ అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉండేది, ఆ తీసేసి దాని ప్లేస్లోకి నాబార్డ్ అనే దాన్ని సెటప్ చేశారు 82లో. రైట్, నెక్స్ట్. సర్ప్లస్ బడ్జెట్ ఈజ్ రికమెండెడ్ డ్యూరింగ్ బూమ్ టైమ్స్. సరే, ఇప్పుడు ఇంతకుముందు క్లాస్ చెప్పినప్పుడు కొంతమంది చెప్పుంటాను, సైక్లిక్ బడ్జెట్, కౌంటర్ సైక్లిక్ బడ్జెట్ అని 2 ఉంటాయి. సైకిల్స్ అంటే దీస్ ఎకనామిక్ సైకిల్స్, యూ కాల్ దెమ్ యాజ్ జాన్ మైనార్డ్ కీన్స్ ఎకనామిక్ సైకిల్స్, ట్రేడ్ సైకిల్స్ ఆర్ బిజినెస్ సైకిల్స్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాడు. అందులో హయ్యెస్ట్ స్టేజ్ని యూ కాల్ ఇట్ యాజ్ బూమ్. అక్కడి నుంచి కిందకు వస్తే దట్ ఈస్ రిసెషన్. ఇంకా ఫర్దర్గా కిందకి వెళ్తే దట్ ఈస్ డిప్రెషన్. అండ్ అగైన్ యూ గో ఇన్ టు రికవరీ. అండ్ అగైన్ యూ గో ఇన్ టు బూమ్. ఇప్పుడు బూమ్ ఫేజ్లోకి ఒక ఎకానమీ వస్తుంది అనుకోండి, యూ హ్యావ్ టు కంటిన్యూ ద సైకిల్. బూమ్లోకి మనం వస్తున్నాము అంటేనే ఆటోమేటిక్గా జనాల చేతిలో ఉన్న లిక్విడిటీ, క్యాష్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో గవర్నమెంట్ మళ్ళీ అప్పులు చేసేలా ఇంకా ఖర్చులు పెట్టడం స్టార్ట్ చేస్తే అప్పుడు లిక్విడిటీ పెరిగిపోయి అన్నెసరీగా ఇన్ఫ్లేషన్ వస్తుంది. అప్పుడు ఎడిషనల్ మనీ ఏదైతే మార్కెట్లోకి రిలీజ్ అయిందో ఆ పెరిగిన రేట్ల ద్వారా ఈ ఎడిషనల్ మనీ సరిపోతుంది. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొద్దిగా డబ్బులు మిగిల్చుకునే ప్రయత్నం చేస్తుంది. సో అలాంటి దాన్ని కావాలంటే సర్ప్లస్ బడ్జెట్. అదే ఇప్పుడు నేను భూమి నుంచి రిసెషన్లోకి పడిపోతున్నాను అనుకోండి, రిసెషన్ టైంలో జనాల చేతిలో డబ్బు లేదు, మార్కెట్లో లిక్విడిటీ లేదని అర్థం. అప్పుడు మనం ఏం చేయాలి? గవర్నమెంట్ అవసరమైతే అప్పు చేసైనా సరే మార్కెట్లోకి డబ్బు రిలీజ్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ని పెంచే ప్రయత్నం చేయాలి. అలాంటి సందర్భంలో దే గో ఫర్ డెఫిసిట్ బడ్జెట్. సో ఎప్పుడు సర్ప్లస్ బడ్జెట్, ఎప్పుడు డెఫిసిట్ బడ్జెట్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ సైకిల్ యూ ఆర్. సో ఇఫ్ యూ ఆర్ కంటిన్యూయింగ్ ది సైకిల్ అదొక పద్ధతి, ఇఫ్ యూ హ్యావ్ టు కౌంటర్ ది సైకిల్ అదొక పద్ధతి. ఇప్పుడు బేసల్ నామ్స్ ఆఫ్ బ్యాంకింగ్లో కూడా యూ ఫైండ్ సంథింగ్ కాల్డ్ కౌంటర్ సైక్లిక్ బఫర్ అని ఒకటి ఉంటుంది. సో కౌంటర్ సైక్లిక్ బఫర్ అందుకే ఇప్పుడు ఎకానమీ కనుక
రిసెషన్ ఫేజ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు బ్యాంకులు దెబ్బతినకుండా ఆ బఫర్లో ఉన్న కొంత మనీ తీసి వాడుకుంటారు. అందుకని దాన్ని కౌంటర్ సైక్లిక్ బఫర్ అని పేరు పెట్టారు బ్యాసెల్లో. ఓకే, నెక్స్ట్. హూ వాజ్ ది ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ? వెరీ ఈజీ క్వశ్చన్, ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. జీవి మౌలాంకర్ వాజ్ ది ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. నెక్స్ట్, వాజ్ ది ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? ఎవరు? ది రాజ్యసభ చైర్మన్ ఈజ్ ఆటోమేటికలీ ది వైస్ ప్రెసిడెంట్ కూడా కదా. సో అందుకని ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు చేసి ఉండాలి? సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసి ఉండాలి. నచ్చండి. ఓకే. హూ వాజ్ ది ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ? అనంతశయనం అయ్యంగార్. ఏపీ అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్కి అనంతశయనం అయ్యంగార్ వాజ్ ది ఫస్ట్ స్పీకర్. ఓకే, నెక్స్ట్. వాట్ ఈజ్ ప్లూరల్ ఓటింగ్ సిస్టమ్ అని చూడండి. ప్లూరల్ ఓటింగ్ అంటే యాక్చువల్గా ఆప్షన్ డి అవుతుంది ఇది, కాకపోతే ఆప్షన్ డిలో చిన్న మిస్టేక్ ఉంది. అదేంటంటే క్యాండిడేట్ దెమ్సెల్స్ క్యాస్ట్ మోర్ దాన్ వన్ ఓట్ అని ఉంది. అది తప్పమ్మ. క్యాండిడేట్ వేరు, మోర్ దాన్ వన్ ఓట్ పీపుల్ వేస్తారు. మనమే మామూలుగా ఇప్పుడు మనం ఓటు వేయాలనుకోండి, ఎంపీ ఎలక్షన్లోనో ఎమ్మెల్యే ఎలక్షన్లోనో వెళ్తాం, ఒకసారి ఈవీఎం దగ్గర ఒక ఓటు వేసేస్తాం, వెళ్ళిపోతాం. దట్ సింగిల్ ఓట్. ప్లూరల్ ఓట్ అంటే మనం రెండు చోట్ల మూడు చోట్ల ఓటేస్తాం. ఇప్పుడు దానికి బ్రిటన్ ఉందనుకోండి, బ్రిటన్లో ఎలా ఉంటుందంటే కాన్స్టిట్యుయెన్సీస్ నా ప్రాపర్టీ. ఇప్పుడు నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది, ఎక్కడుంది? ఒంగోలులో ఉందనుకోండి, ఉన్న ఉదాహరణకి జస్ట్ ఇన్ కేస్. నేను ఎక్కడ ఇల్లు ఉందో ఒంగోలు, అక్కడికి వెళ్ళి కూడా నేను ఓటేయచ్చు. ఆ నియోజకవర్గంలో నేను ఉంటుంది గుంటూరులో కాబట్టి గుంటూరు దగ్గర కూడా ఓటేయచ్చు. దాట్ యూ కాల్ ఇట్ ఎస్ ప్లూరల్ ఓటింగ్ అంటాం. సో అది. సో వన్ ఓటర్ కాస్టింగ్ మల్టిపుల్ ఓట్స్ ఎట్ మల్టిపుల్ ప్లేసెస్ ఆర్ మల్టిపుల్ సందర్భాల్లో, దాట్ యూ కాల్ ఇట్ ఎస్ ప్లూరల్ ఓటింగ్ అంటాం. నెక్స్ట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ షో క్లోరోప్లాస్ట్ డైమార్ఫిజం? క్లోరోప్లాస్ట్ డైమార్ఫిజం షుగర్ కేను, మెయిజ్ ఇలాంటి వాటిల్లో ఉంటాయి. వాటిలో ఏమవుతుందంటే దే హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనాటమీ ఉంటుంది. దాన్ని కాన్స్ ఎనాటమీ అంటాం. కాన్స్ ఎనాటమీలో ఏమవుతుందంటే ఆ వాస్క్యులార్ సాక్స్ ఉంటాయి కదా, వాస్క్యులార్ సాక్స్లోనేమో అసలు డిఎన్ఏ ఉండదు. చుట్టుపక్కల ఉండే వాటన్నిటిలోనూ అవసరానికంటే ఎక్కువగా గ్రాన్యులర్ డిఎన్ఏ ఉంటుంది. అలాంటి యూ కాల్ ఇట్ ఎస్ అదే క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఆ క్లోరోప్లాస్ట్ డైమార్ఫిజం అనే పేరుతో పిలుస్తాం. గ్రాన్యూల్స్ అబ్సెంట్ అండ్ పక్కన ఉండే సరౌండింగ్ ఏరియాలో మాత్రం ట్రెమరస్ అమౌంట్స్ ఆఫ్ అవసరానికంటే ఎక్కువ ఉంటాయి. దట్ యూ కాల్ ఇట్ ఎస్ డైమార్ఫిజం అంటాం. నెక్స్ట్. డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ అట్, ఇది ఇంతకుముందు ఒకసారి వస్తే చెప్పాను, దట్ ఈస్ ఈక్వేటర్. ఈక్వేటర్ నుంచి అరౌండ్ 23 degrees పైకి 23 degrees కిందకి ఆ ఏరియాల్లో ఎక్కువగా ఈ ఫారెస్ట్ అవి కేంద్రీకృతం ఉంటాయి. సో ఈక్వేటర్ దగ్గరికి సన్స్ రేస్ డైరెక్ట్గా పడేటప్పటికి మనకి ఈక్వేటర్ దగ్గర మనకి డే అండ్ నైట్ ఈక్వల్గా వస్తుంది. నెక్స్ట్. ఎకనామిక్ ప్రాఫిట్ ఆర్ నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ద సేమ్ యాజ్ ఆప్టిమమ్ ప్రాఫిట్. సరే, ప్రాఫిట్ అన్న మాటకి ఎకనామిక్ ప్రాఫిట్ అన్న మాటకి, అలానే కాస్ట్ అన్న మాటకి ఎకనామిక్ కాస్ట్ అన్న మాటకి డిఫరెన్స్ ఏంటంటే, ఎకనామిక్ కాస్ట్ అంటే మనం పెట్టే ఫిక్స్డ్ కాస్ట్లు, వేరియబుల్ కాస్ట్లు, ఇంకేమైనా సెమీ వేరియబుల్ కాస్ట్లు అన్నీ కలిపిందే కాక ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి కలపాలి. మీకు గుర్తుంది కదా, క్లాస్లో చెప్పాను ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటని ఎకనామిక్స్ చెప్పినప్పుడు. సో నాట్ జస్ట్ ది నార్మల్ కాస్ట్ విచ్ యూ షో ఆన్ ద పేపర్ మీద చూపించని ఆపర్చునిటీ కాస్ట్ని కూడా కలపాలి. అలా కలిపితే దాన్ని ఎకనామిక్ కాస్ట్ అంటాం. అలానే ఆపర్చునిటీ కాస్ట్ లాస్ట్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ని యూ కాల్ ఇట్ యాస్ ఎకనామిక్ ప్రాఫిట్ ఆర్ ఆల్సో కాల్డ్ నార్మల్ ప్రాఫిట్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆప్టిమమ్ ప్రాఫిట్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్. ఎవర్గ్రీన్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయి? ఎవర్గ్రీన్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ జనరల్గా మనకి ఈక్వటోరియల్ రీజియన్స్లో ఉంటాయి. ఈక్వటోరియల్ రీజియన్స్ విచ్ ఆర్ క్లోజ్ టు ఈక్వేటర్, ఇప్పుడు సంథింగ్ లైక్ అమెజాన్ ఫారెస్ట్లు, ఎవర్గ్రీన్ ఫారెస్ట్. అవి ఆఫ్రికాలో ఉండే ఫారెస్ట్ అవన్నీ చాలా డెన్స్గా ఉంటాయి, ఎవర్గ్రీన్గా ఉంటాయి ఈక్వటోరియల్ రీజియన్లో ఉండేవి. మాన్సూన్ క్లైమేటిక్ ఏరియాస్లో కూడా ఉంటాయి, కానీ దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఎవర్గ్రీన్. అలాంటి పూర్తిగా ఎవర్గ్రీన్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు, సెమీ ఎవర్గ్రీన్ కూడా ఉండొచ్చు. బట్ ఈక్వటోరియల్ రీజియన్లో ఎక్కువగా మనకి ఎవర్గ్రీన్ ఫారెస్ట్లు తగులుతాయి. ఇండియాలో అయితే ఎక్కువగా మాన్సూన్ ఏరియాస్లో ఉంటాయి ఎవర్గ్రీన్. ఇప్పుడు మాస్విన్ రామ్, మేఘాలయ, చిరపుంజి ఇవి ఉంటారు కదా, అక్కడంతా అస్సాం సైడు, నార్త్ ఈస్టర్న్ సైడ్, మేఘాలయ సైడ్ అటువైపు ఎక్కువ మనకి ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లు కనపడతాయి. మిగతా చోటంతా డెసిడియస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ స్పీసీ. నెక్స్ట్. ది జీన్ విచ్ ఎగ్జిబిట్స్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఈజ్, ఇప్పుడు ఒక జీన్ ఉందనుకోండి మన బాడీలో, ఆ జీన్ వల్ల మనకు ఒక ట్రైట్ వస్తుంది. అలా కాకుండా ఒక జీన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ట్రైట్స్ కారణం అవుతుంది అనుకోండి, అలాంటి జీన్స్ని ఏమంటారని అడిగారు. దట్ ఈస్ కాల్డ్ పీలియోట్రోపిక్. ఇది ఒక గ్రీక్ వర్డ్ అమ్మా. పీలియో అంటే మెనీ, ట్రాపిక్ అంటే ఎఫెక్ట్. సో మెనీ ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక జీన్, దట్ ఈస్ కాల్డ్ పీలియోట్రోపిక్. నెక్స్ట్. ది యాష్ గ్రే సాయిల్స్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ కానిఫెరస్ ఫారెస్ట్ ఆర్ నోన్ యాజ్, దీన్ని గ్రే బ్రౌన్ సాయిల్స్ అంటాం. గ్రే బ్రౌన్ ఎందుకు అవుతాయి ఇవంటే, బికాజ్ ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే పడుతుందో, ఇప్పుడు చెట్ల నుంచి రాలిపోయిన ఆకులు కానీ లేకపోతే చచ్చిపోయిన యానిమల్స్ కానీ అలాంటివన్నీ అక్కడే సాయిల్లో ఉండిపోయి అక్కడ పైనుంచి పెద్దగా రెయిన్ వాటర్ కిందకి నీళ్ళని తీసుకురావడం అనే కాన్సెప్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఆ సాయిల్లోనే ఉండిపోతాయి. అలా ఉండిపోవడం వల్ల వాటి గ్రే బ్రౌన్ కలర్స్ వస్తాయి ఆ సాయిల్కి. కానిఫెరస్ ఫారెస్ట్ అంటే ఈ టైప్లో చెట్లు ఉంటాయి సార్, దియోదార్ టైప్ చెట్లు, పైన్ ట్రీస్ టైప్, అలాంటిదని యూ కాల్ ఇట్ as కానిఫెరస్ ఫారెస్ట్ అంటాం. అక్కడ యూ ఫైన్ జనరలీ గ్రే కలర్ ఆర్ బ్రౌన్ కలర్ సాయిల్స్. నెక్స్ట్. రేడియో యాక్టివిటీ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై హెన్రీ బెక్వెరెల్. తెలుసు కదా, రేడియో యాక్టివిటీ ఫస్ట్ డిస్కవర్ చేసింది ఆయన. పైనీరింగ్ రీసెర్చ్ ఆన్ రేడియో యాక్టివిటీ, రేడియం వాటి మీద చేసింది మేరీ క్యూరీ.
అండ్ హస్బెండ్. సో అందుకని ఐడెంటిఫికేషన్ డిస్కవరీ ఎవరు చేశారంటే హెన్రీ బెక్వెరెల్ చేశారు. మిగతా వాళ్ళందరూ మేరీ క్యూరీ కానీ, సాడీ కానీ, రూదర్ఫర్డ్ కానీ, వాళ్ళందరూ రేడియో యాక్టివిటీకి సంబంధించిన రీసెర్చ్ చేసిన పీపుల్. నెక్స్ట్, మడీ వాటర్ ఈస్ ట్రీటెడ్ విత్ ఆలం ఇన్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఇట్ ఈస్ కాల్డ్. ఇప్పుడు మడి యాడంలో ఆలం వేసామనుకోండి మనం మడి వాటర్స్లో, ఆలం దగ్గరికి వచ్చి మొత్తం ఇంప్యూరిటీస్ అన్ని దానికి అతుక్కుంటాయి. అలాంటి దాన్ని ఏమని పిలుస్తారు అంటే కోయాగ్యులేషన్ అనే పేరుతో పిలుస్తాం. కోయాగ్యులేషన్ ఈజ్ ఆల్సో రిఫర్ టు ది బ్లడ్ విషయంలో కూడా దేర్ ఇస్ కోయాగ్యులేషన్. బట్ ఇక్కడ ఇంప్యూరిటీస్ తీసేయడం కోసం చేసే ఈ కాన్సెప్ట్ని కూడా యూ కాల్ ఇట్ ఎస్ కోయాగ్యులేషన్ అనే పేరుతో పిలుస్తాం. ఎమల్సిఫికేషన్ అని ఉంది కదా ఆప్షన్స్లో, ఎమల్సిఫికేషన్ ఇప్పుడు కూడా ఫ్యాట్స్ కోసం వాడతారు, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. నెక్స్ట్, an enzyme produced by HIV that allows the integration of HIV DNA into the host cell's DNA is called integrase. ఇందా చెప్పాగా, హెచ్ఐవి ఆర్ఎన్ఏతో వచ్చి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ చేసి డిఎన్ఏ చేసి ఆ డిఎన్ఏని తీసుకెళ్ళి హోస్ట్ డిఎన్ఏకి లింకప్ చేసి అలాంటి హోస్ట్ సెల్స్ని రీప్రొడ్యూస్ చేస్తుంది. అలా చేయడం వల్ల సమస్య ఏమవుతుంది తెలుసా, మనకి వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే వస్తాయో అటాక్ చేయడం కోసమని, ఆ వైట్ బ్లడ్ సెల్స్కి ఎగ్జాక్ట్గా మన సెల్ ఏది, రెప్లికేట్ చేయబడ్డ సెల్ ఏదో కనిపెట్టడం కష్టమైపోతుంది. అందుకనే హెచ్ఐవి లాంటి వాటికి మెడిసిన్ చేయడం ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. సో అది సమస్య. సో అలాంటి దాన్ని ఇంటిగ్రేస్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్, ఓటింగ్ అంటే ఏంటమ్మా, ది ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ఆర్ రిప్రజెంటేటివ్స్. మనల్ని ఎవరు పరిపాలించాలి, రిప్రజెంట్ చేయాలి అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ఒక ప్రొసీజర్ని యూ కాల్ ఇట్ యాజ్ ఓటింగ్. నెక్స్ట్, ద టూ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ రిలేటెడ్ బై. గ్యాసెస్కి మధ్య స్పెసిఫిక్ హీట్స్కి ఫార్ములా ఏంటి, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్/జే. అది. సో సిపి అంటే ఏంటి, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సివి అంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ హీట్ కాన్స్టెంట్. సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్/జే. అది రెండు స్పెసిఫిక్ హీట్స్ మధ్య రిలేషన్. నెక్స్ట్, హూ ఇనిషియేటెడ్ ద మూవ్మెంట్ టు ఫార్మ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏవో హ్యూమ్, ఒక బ్రిటిషర్, అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. వీడు చేసిన ఈ ప్రాసెస్ని సేఫ్టీ వాల్వ్ థియరీ అనే పేరుతో పిలుస్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని అరాచకంగా హింస పెడుతూ ఉంటే, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పీపుల్లో తెలియకుండా స్లోగా రెవల్యూషన్ వస్తుంటే, ఆ రెవల్యూషన్ మొత్తాన్ని మరీ ఈ సిపాయి మ్యూటినీ టైప్లో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ మీదకి రాకుండా ఇలా ఒక బాడీని క్రియేట్ చేసి వాళ్ళకు వస్తున్న ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ బాడీ ద్వారా బయటికి పంపించేసే ప్రయత్నం చేయడం. అంటే వీళ్ళు మీరు రిప్రజెంటేటివ్స్ కదా, వీళ్ళు మాట్లాడతారు బ్రిటిష్ వాళ్ళతో, మీరు కొద్దిగా వెయిట్ చేయండి టైప్లో చేసే ప్రయత్నం చేయడం. దాన్ని ద థియరీ ఆఫ్ సేఫ్టీ వాల్వ్ అనే పేరుతో పిలుస్తాం. అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అందుకని ఈ కాంగ్రెస్ని ఫామ్ చేశాడని చాలామంది చేసిన ఒక క్రిటిసిజం. బట్ ఏదైనా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరు అతను పెట్టలేదు, ఆ పేరు దాదాబాయి నౌరోజీ పెట్టారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బెస్ట్ వే టు కన్జర్వ్ అవర్ వాటర్ రిసోర్సెస్ అన్ని. ఎంకరేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రీజనరేషన్ ఆఫ్ వెజిటేషన్, అంటే ఎఫారెస్ట్రేషన్ జరగాలి. సస్టైనబుల్ వాటర్ యూటిలైజేషన్, అంటే మొత్తం మనమే వాడేసి నెక్స్ట్ జనరేషన్కి ఏం లేకుండా చేయడం కాకుండా సస్టైనబుల్ జాగ్రత్తగా వాడుకోవాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఎలాగ ఇంతకుముందు డిస్కస్ చేసాం, అన్నీ చేస్తేనే వాటర్ని మనం సేవ్ చేయగలం. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటే అర్థం ఏంటమ్మా, కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటే కింగ్ ఉంటాడు, కానీ ఆ కింగ్ ఎలా పడితే అలా బిహేవ్ చేయడానికి వీలు లేదు. కాన్స్టిట్యూషన్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ టైప్ బిహేవియర్ మాత్రమే కింగ్ చేయాలి. ఇప్పుడు దానికి బ్రిటన్ ఉందనుకోండి, బ్రిటన్ ఇస్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. ఎందుకంటే క్వీన్కి అన్లిమిటెడ్ పవర్స్ లేవు. ఓ టిటులార్ హెడ్ లాగా సైన్ చేయడానికి, కాన్స్టిట్యూషన్లో ఏవైతే బాధ్యతలు ఇచ్చారో అంతవరకు నిర్వర్తించడానికి తప్ప, ఒకప్పుడు రాజుల్లాగా ఉంటే దట్ ఈస్ మొనార్కీ, అబ్సల్యూట్ మొనార్కీ అది. బట్ దిస్ ఈస్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ వేర్ ఈవెన్ ది పవర్స్ ఆఫ్ ది మొనార్క్ ఆర్ ఆల్సో గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ ఆర్ రిస్ట్రైన్డ్ బై ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, వాట్ ఈస్ పాపులర్ సావరానిటీ. పాపులర్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు పీపుల్, సావరానిటీ అంటే ఆల్ పవర్ఫుల్. సో భారతదేశంలో మోస్ట్ సావరెన్ ఎవరు, ఈవెన్ నాట్ ఈవెన్ ది కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ రాసుకున్న పీపుల్ ఆర్ ది మోస్ట్ సావరెన్ తెలుగులో ఏమని పిలుస్తాం, సార్వభౌమాధికారం అంటాం. అంటే దట్ ఈస్ అల్టిమేట్ అథారిటీ. సో భారతదేశంలో అల్టిమేట్ అథారిటీ రెస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ దెమ్సెల్వ్స్. అందుకని వాళ్ళే పరిపాలించుకుంటారు త్రూ దేర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ యూజింగ్ డెమోక్రసీ. ఇక లాస్ట్, గ్రానైట్ క్వార్ట్జైట్ ఏరియాస్ హ్యావ్ అప్స్టాండింగ్ లుక్ బికాస్. ఏ ఏరియాలో అయితే గ్రానైట్ క్వార్ట్జైట్ ఎక్కువ ఉంటాయో అలాంటివి కొద్ది ఎత్తుగా ఉన్నట్టు ఉంటాయి ఆ ఏరియాలు. ఎందుకని అలా ఉంటాయి, బికాస్ వాటికి ఎరోడ్ అయ్యే గుణం తక్కువ ఉంటుంది. దే ఆర్ వెరీ వెరీ హార్డ్ దీస్ రాక్స్. అందుకని ఆ రాక్స్ని ఎరోడ్ చేయడం పైనుంచి వచ్చే నీళ్ళ వల్ల కానీ విండ్ వల్ల కానీ అంత ఈజీ కాదు. సో దేర్ ఫోర్ దీస్ రాక్స్ ఆర్ నాట్ ఈజీలీ ఎరోడెడ్. అందుకని అవి అప్ మీద ఉన్నట్టుగా అనిపిస్తాయి అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ది లాస్ట్ క్వశ్చన్. So if you still have any questions, you can put it in the comment section. Thank you so much.